కథ ఊరువేయవి యునరించిన రచయిత నగరూరు జ్యోతిర్మయి. తలుపు తీసిన స్రవంతి ఎదుట కనపడిన వ్యక్తిని చూడగానే ఏ భావం ప్రకటించాలో తెలియని దానిలా ఒక్కడుగు వెనక్కి వేసి నిలబడిపోయింది. ఆమె కళ్ళు అప్రయత్నంగా ఆ పక్కనే ఉండాల్సిన మరో వ్యక్తి కోసం వెతికాయి. ఆ వచ్చింది ఎవరో కాదు, దాదాపు 16 ఏళ్ల కిందట తన కూతురి మెడలో తాళి కట్టిన భాస్కర్. ఒక ఏడాదిగా కనీసం ఇటువైపు తొంగి చూడడం కానీ పలకరించడం కానీ చేయని మనిషి. లోపలికి రావచ్చా అత్తయ్య గారు? వచ్చిరాని నవ్వుతూ అడిగాడు అతను. అప్పటికి కాస్త తేరుకున్న స్రవంతి ఆ అంటూ లోపలికి నడిచింది. అంతర్గతంగా ఆమెలో దాగిన సంస్కారం అతని రాకని అడ్డుకోలేకపోయింది. భాస్కర్ ఆమె వెనకే వచ్చి ఎప్పుడు తను కూర్చునే సోఫాలో ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య గాలి స్తంభించినట్టయింది. ఇదే స్రవంతి ఒకప్పుడు భాస్కర్ని ఎంతో ఆదరంగా, అభిమానంగా, ఆత్మీయంగా ఆహ్వానించి గలగలా నవ్వుతూ మాట్లాడేది. ఇప్పుడు ఆ మాటలన్నీ మర్చిపోయిన దానిలా స్తబ్దుగా ఉండిపోయింది. తనని తానే తేలికపరుచుకోవడానికి కాస్త కాఫీ కపితేనా అని అడిగింది స్రవంతి ఇంకా నుంచునే. వద్దు అత్తయ్య గారు, బయలుదేరే ముందు తాగే వచ్చాను. మళ్ళీ మౌనం అసలెందుకు వచ్చినట్టు? ఏం చెప్పడానికి? తన క్షేమ సమాచారాలు తెలుసుకుందామనా? ఆ విచారణ వాళ్ళైనాడో మానేశారుగా. ఒక్క త్రుటిలో ఎన్నో ఆలోచనలు. ఇద్దరి మధ్య గోడలాగా ఏర్పడిన ఆ మౌనాన్ని భాస్కరే ఛేదిస్తూ అడిగాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు? ఒకవేళ బాగా లేకపోతే ఆరుస్తావా తీరుస్తావా నాయన? వ్యంగ్యంగా సుడులు తిరుగుతూ పెదవులు దాటి రాబోయిన ధ్వని అక్కడే ఆగిపోయింది. పర్వాలేదు అన్నట్టు తల చిన్నగా తాడించి ఊరుకుంది. నిల్చునే ఉన్నారు, కూర్చోండి అత్తయ్య గారు. స్రవంతి కూర్చోలేదు. ఏమన్నా పనుండి ఇటువైపు వచ్చావా? చివరికి తనే తెగించి అడిగేసింది. తన కిన్నేళ్ల అనుభవంతో బాగా అవగతమైంది. వాళ్ళెంత ప్రాక్టికల్ మనుషులు, కారణం లేనిదే కాలు కూడా కలపని మనుషులు. ఒక్కసారి కిన్నుడైనట్టు చూశాడు భాస్కర్. విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్న వాడిలా ఒళ్ళో పెట్టుకున్న తన చేతుల్ని మూస్తూ తెరుస్తూ, అత్తయ్య గారు, నాకు మీరు ఒక సహాయం చేయగలరా? అది అడగడానికే వచ్చాను అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది స్రవంతి. అంత మార్దవం అతని గొంతులో అంతకు ముందెప్పుడూ కనపడలేదు తనకి. ఏమిటి నాయనా కొత్తగా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ ఎంతో సమర్థులు. రేపో మాపో రాలిపోయే నేను మీకు సహాయం చేసేపాటిదానినా అంటున్న ఆమెని మధ్యలోనే అడ్డుకున్నాడు భాస్కర్. అంత మాటనకండి అత్తయ్య గారు, దయచేసి నేను చెప్పేది వినండి. ప్రాధేయపూర్వకంగా అడిగి ఆమె వైపు సూటిగా చూస్తూ, మీ అమ్మాయి వాసంతి ప్రస్తుతం అనారోగ్యంతో మంచం మీద ఉంది అన్నాడు. స్రవంతి పేలవంగా నవ్వింది. ఓ ఏడాదిగా ఆ పేగుబంధాన్ని ఆవలికి నెట్టి నా మానవ నేను బతుకు వెళ్ళదీస్తుంటే నాకు మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి వచ్చావా నాయనా? మీరు అనేసినంత మాత్రాన పేగుబంధం తెగిపోతుందా అత్తయ్య గారు? వాసంతికి మీ తోడు కావాలి ఇప్పుడు. చాలా బాధపడుతోంది. మేడమెట్టు దిగుతూ జారిపడింది. నడుము దగ్గర ఫ్రాక్చర్ అయింది. కోలుకోవడానికి కనీసం 2-3 నెలలన్నా పట్టవచ్చన్నాడు డాక్టర్. స్రవంతి ముఖంలో ఏ భావన లేదు, అదే నిర్లిప్తత. కొన్నాళ్ళు వచ్చి మా దగ్గర ఉండండి అత్తయ్య గారు. అదే నేను అడిగే సహాయం. మీ అమ్మాయి మీకోసం చాలా కలవరిస్తుంది. కొన్నాళ్ళు కాదు, ఓ పూట మా దగ్గరకు వచ్చి ఉండండి అన్న పిలుపు కోసం కొన్నేళ్ల పాటు ఎదురు చూస్తుంది తను. స్రవంతి కళ్ళల్లో తడి కన్నులో ప్రతిఫలించింది అస్పష్టంగా. మీ ఇంట్లో వంట మనిషి గోరఖ్నాథ్, ఇంటి పని చేసే గంగాబాయి, తోటమాలి ఫకీరు, డ్రైవర్ శంభు, ఇంతమంది ఉన్నారు కదా. పైగా డాక్టర్ చూడనే చూస్తారు. అవును, అంతా ఉన్నారు అత్తయ్య గారు. కానీ మీ విషయం వేరు కదా. పిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు అత్తయ్య గారు. అంతా తెలిసే మీకు మమ్మల్ని క్షమించలేరా? పాతవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకే బాధ. మా ఇంట్లో మీకు ఏ లోటు ఉండదు, నన్ను నమ్మండి. సహాయం కోరి వచ్చిన అతని కంఠంలో ధ్వనిస్తోంది ప్రాధేయత కాదు, కనిపించని అహం. మెత్తని పులి అనుకుంది స్రవంతి. ఏ లోటు లేని, ఏ లోటు చేయని ఆ ఇంటికి నన్ను రమ్మని పిలవడానికి ఇన్నేళ్ళు పట్టిందా నాయన? స్రవంతి కూడా అంత వ్యంగ్యంగా మాట్లాడగలదని ఊహించని భాస్కర్ అవాక్కయ్యాడు. నిజమే, నాకు మీకు మళ్ళీ ముప్పొద్దులా వండి వార్చే కుక్ లేడు, పనమ్మాయి అసలే లేదు, బెంజుకారు మొదటే లేదు. కానీ నాకు ఇవేవీ లేవని ఏమాత్రం దిగులు లేదు. నాకున్న లోటల్లా
మానవత్వానికే మాయే మచ్చలాంటి మనుషులతో ఇన్నాళ్ళు ఆశావహంగా ఎదురు చూస్తూ సాంగత్యం చేయడమే. మీ మనసులో ఏం పెట్టుకుని ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. మానవత్వమే లేని వాళ్ళమైతే ప్రతివారం వచ్చి మీ యోగక్షేమాలు విచారించేవాళ్ళమా? మీరే అయిష్టంగా ఉన్నారని ఈ మధ్య రావడం లేదంతే. అసలు ఇలా వచ్చి మిమ్మల్ని అడగాలని లేదు నాకు. తన బలవంతం మీద ఎంత ఔదార్యం అనుకుంది స్రవంతి. ఎవరు బలవంతం చేస్తేనేం నాయనా, నేను వచ్చే ప్రసక్తే లేనప్పుడు గంభీరంగా అంది. భాస్కర్ దవడ ఎముకలు క్షణకాలం బిగుసుకుపోయాయి. మీ కన్న బిడ్డ మంచం మీద అనారోగ్యంతో ఉందంటే రానంటున్నారే, మీరింత కఠినాత్ములని కల్లో కూడా అనుకోలేదు. ఇదే మీ నిర్ణయమా అత్తయ్య గారు? ఒక్కసారి ఆలోచించండి. అయిన వాళ్ళు ఊళ్ళోనే ఉండి లేని వాళ్ళం అయ్యాము. లేచి నిల్చుంటూ అన్నాడు. నేను దేవుడి ముందు దీపం పెట్టుకోవాలి అంటూ స్రవంతి గబగబా లోపలికి నడిచింది. కాసేపటికి వీధి తలుపు తటాలను మూసిన ధ్వని వినిపించింది. భాస్కర్ వెళ్ళిపోయాడు. సోఫాలో వెనక్కి వాలింది స్రవంతి. ఇప్పుడు ఆమె చెంపలు చీర కూడా కన్నీళ్ల పర్యంతమవుతున్నాయి. తనకి శ్రీధర్ పుట్టిన 10 ఏళ్లకి వాసంతి పుట్టింది. వాసంతి పుట్టినప్పుడు ఎంతో సంతోషమో మాటల్లో చెప్పలేము. వాసంతి పుట్టుకతో స్రవంతి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఓ పక్క అత్తగారికి వేళకన్నీ అమరుస్తున్న సన్నాయి నొప్పులు పడడం, తనకి అంతంత మాత్రంగా ఉన్నప్పుడే భర్త రాఘవ్కి కారు ప్రమాదం జరిగి ఇంటి పట్టునే ఉండాల్సి రావడం, ఇవేవి ఆమె దృష్టికి అంతగా పరిగణించదగినవిగా అనిపించలేదు. కారణం, అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకటే ఆశ, ఆనందం స్రవంతికి. అదే వాసంతి ముద్దు ముద్దు మాటలు. వాసంతికి తన పాటల ద్వారా భక్తిని, పద్యాల ద్వారా విలువలని నేర్పించింది స్రవంతి. ఎవరి జీవితమైన సుఖదుఖాల సమాహారమే, తీపి చేదుల కలయికే. కారు ప్రమాదంలో గాయాల పాలైన స్రవంతి భర్త రాఘవ మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఇంక ఉద్యోగం సవ్యంగా నిర్వహించనిపించి స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాడు. కొడుకు చదువు పూర్తయింది, కానీ పూర్తిగా స్థిరపడలేదు. వాసంతి చిన్నపిల్ల, లేని ధైర్యాన్ని తోడు చేసుకుంటూ ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తు ఎదుర్కోవడానికి స్థిరపడింది. స్రవంతి ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్న భర్తతో మరో అధ్యాయం సాగించింది. శ్రీధర్కి కాస్త మంచి ఉద్యోగం వచ్చింది. కాస్త ఊపిరి తీసుకోవచ్చు అనుకునేంతలో అనూహ్యంగా తన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కొడుకు సంతోషము విచారము కలగబిలిసిన భావాలతో సతమతమైంది స్రవంతి. కొడుకు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే జూనియర్ ఆ అమ్మాయి. మాతృభాష తమిళం. స్రవంతికి ఎందుకు అది జీర్ణించుకోలేని విషయంగా ముందు అనిపించినా, కాలం తెచ్చే మార్పులకు లొంగాలని తనకు తానే హితవు చెప్పుకుని భర్తతో కలిసి పెద్ద మనసుతో సాంప్రదాయానికి అనుగుణంగానే కొడుకు పెళ్లి నిర్వహించింది. కానీ కాలం అంత సాఫీగా సాగలేదు. ముఖ్యంగా తమ భాష పట్ల కోడలు చూపే నిరాదరణ ఆమెనెంతో బాధించింది. చిన్న చిన్న కలతలతో 2 నెలలు గడిచాక శ్రీధర్ వేరే ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయాడు. స్రవంతి కళ్ళ ముందే ఆశా సౌధం కూలిపోయింది. దూరంగా ఉన్న ఊళ్ళోనే కదా అని భావిస్తున్న తరుణంలో శ్రీధర్కి తను పనిచేస్తున్న కంపెనీ ద్వారా అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయాడు. దాంతో స్రవంతి ఆశలు, ఆలోచనలు పూర్తిగా వాసంతి మీదికి మళ్ళాయి. కాలేజీకి అలసిపోయి వచ్చే కూతురికి ఏ పని అంటకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. వాసంతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొద్ది కాలానికే ఉద్యోగంలో కుదురుకుంది. తెలిసిన వారి ద్వారా భాస్కర్ సంబంధం రావడం, పరస్పరం నచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆనందంతో కూడిన నిట్టూర్పు విడిచింది స్రవంతి. భాస్కర్ తెలుగు పిల్లవాడే, తమ కులానికి మతానికి చెందినవాడే అన్నది దానికి ముఖ్య కారణం. వాసంతికి మంచి చదువు, ఉద్యోగము, పెళ్లి అన్నీ చక్కగా ఒక క్రమంలో జరగడం స్రవంతికి ఎంతో ఆనందం కలిగించింది. దానికి రెట్టింపు వాళ్ళిద్దరూ తాముండే ఊళ్ళోనే ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉండడంలో కలిగింది. అమ్మా నాన్న అంటూ వాసంతి తమ దగ్గరకు వచ్చినట్లే ముది వయసులో కాస్త మార్పుగా ఉండగా తాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ 2 పూటలు గడిపి రావచ్చనుకుంది. పెళ్ళవుతూనే ఖరీదైన సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్, కుర్చీలు ఇంకా అనేకం ఏర్పాటు చేసేసుకున్న వాళ్ళని చూసి ఎంతైనా ఇద్దరు ఉద్యోగస్తులే కదా అనుకుంటూ ఆనందించింది. ఆదివారం అయితే ఏ పండుగ ఉంటేనూ వచ్చేవారు వాసంతి, భాస్కర్. మొదట్లో వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే ఉత్సాహంగా కబుర్లు చెబుతూ
తనకు తెలిసినవి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతూ ఎంతో సంతోషాన్ని అనుభవించేది స్రవంతి. అలా ఎన్నో ఆదివారాలు పండుగలు గడిచిపోయాయి. ఒక్కోసారి సరదా పడి వాళ్ళ పుట్టినరోజులప్పుడు బయట ఎక్కడున్నా లంచ్ చేసేటట్టు ఏర్పాటు చేసే స్రవంతికి ఒకటే ఆశ్చర్యం. మనిషి అన్న తర్వాత స్పందన ప్రతిస్పందన ఉంటాయి కదా, అవి వాళ్ళలో ఏ కోసైనా కనబడవేం అని ఇద్దరిలో ఒకరైనా తమని ఓ పూట భోజనానికి రండని కానీ, ఎప్పుడూ నువ్వే చేయి కాల్చుకుంటావా అమ్మా, నా అదృష్టం వల్ల మంచి వంటవాడు దొరికాడు, హాయిగా నీ వంటిటికి కాస్త రెస్ట్ ఇవ్వు అని కానీ అంటారేమోనని పాపం స్రవంతి ఎదురు చూసేది పిచ్చిదానిలా. కారుంది కదా, ఏ చల్లపాటనో తన ఏ గుడికో తీసుకెళ్తారని ఆశపడేది. అలా ఏ మార్కెట్కో తీసుకెళ్ళి తనకి కావలసినవేవో కొనుక్కోవడానికి అవకాశం కలిగిస్తారేమోనని లెక్కలు కట్టుకునేది. 2 పూటల మాట పెరుమాళ్ళకే తెలియాలి. వాళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరూ ప్రవేశించలేనంత పకడ్బందీగా కూతురు అల్లుడు తమని దూరం పెట్టారు. అది అర్థం కావడానికి స్రవంతికి చాలా కాలమే పట్టింది. ఇద్దరూ సంపాదనా పరులు. బయట వాళ్ళకి విమానాల్లో తప్ప తిరగరు. పడవలాంటి వాళ్ళ కారులు ముసలి తల్లిదండ్రులకు చోటు మాత్రం లేదు. కాలక్రమంలో రాఘవ తనని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కూతురు తనని మాట వరసకైనా అమ్మ నా దగ్గర 4 రోజుల నుండి వెళ్ళు అనకపోవడం అంత దుఃఖంలోనూ స్రవంతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన చదువుని సార్థకం చేసుకుంటూ 2 చేతులా సంపాదించుకుంటున్న అమ్మాయి జీవితంలో ఎన్నడైనా నాకు ఈ విధంగా ఉండడానికి వెనుక అమ్మా నాన్న ఎంత దోహదం చేశారు, వారి కృతజ్ఞతా సూచకంగా నేనేమి చేయగలను అని ఆలోచించగలిగితే మనుషుల్ని కేవలం ధనం గడించే యంత్రాలుగా మాత్రమే చేయగల విశ్వవిద్యాలయాలు వారిలో సున్నితమైన మానవతా విలువల్ని కూడా తట్టిలేపగలిగితే అనిపించేది. స్రవంతి మనసుని క్రమంగా వాళ్ళ వైపు నుండి మళ్లించుకునే ప్రయత్నంలో పడింది. మీ అమ్మాయి అల్లుడు బాగున్నారా, వస్తుంటారా, మీరు వెళ్తుంటారా, మీకు సహాయంగా ఉంటారు కదూ అని అడపాదడపా ప్రశ్నించే వాళ్ళకి స్రవంతి చిరునవ్వే సమాధానం. ఈ మహానగరంలో ఒంటరి జీవితాన్ని గడిపే ఎందరిలోనూ నేను ఒకదాన్ని అనుకుంటుంది అనేక మార్లు. సెల్ ఫోన్ మోగుతుంటే ఉలిక్కిపడి అందుకుంది స్రవంతి. అటువైపు నుండి వాసంతి అమ్మ అన్న పిలుపు. స్రవంతి వెంటనే మాట్లాడలేకపోయింది. పిగిల్చుకుందామన్న ఓదార్పు మాట ఒక్కటి కూడా బయటికి రాలేదు. భాస్కర్ రమ్మంటే రానన్నావట? అవును, దృఢంగా అంది. నా పరిస్థితి భాస్కర్ చెప్పాడుగా. ఈ సమయంలో కూడా కోపమేనా నా మీద? నువ్వు వచ్చి కొన్నాళ్ళు నా దగ్గరుంటే బాగుంటుందనుకుంటాను. స్రవంతి మాట్లాడలేదు. ఒకే ఊళ్ళో ఉండబట్టి నువ్వు సహాయంగా ఉంటావేమని అడుగుతున్నాను. అదే మేము అన్నయ్యలా వేరే దేశంలో ఉంటే నేను అడగను లేను, నువ్వు రాను లేవు. కనిపించిన పిల్ల అని కనికరంతో అయినా రాలేవా? అలా మాట్లాడుతున్న వాసంతికి యూనివర్సిటీలో ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయితే స్నానంతో సహా అన్ని సపర్యలు దాదాపు 4 రోజుల పాటు చేసుకుంటాను. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. మీరు వేరే దేశంలోనే ఉన్నామనుకోండి, కంటి బిగున అనేసింది స్రవంతి. పిలవలేదని అంటావు, ఇప్పుడు పిలిస్తే రావు. సరే అమ్మ ఉంటాను నిష్ఠూరంగా ఫోన్ పెట్టేసింది వాసంతి. ఎప్పటికప్పుడు చిన్న చిన్న మనస్తాపాలను తోసి వాళ్ళని కలుపుకోవాలని తను ఎంతగానో ప్రయత్నించింది. అంతా బూడిద పాలైన కన్నీరు. ఈ ప్రపంచంలో మనిషికో వ్యసనం. నిజానికి అన్నింటికన్నా పెద్ద వ్యసనం అయిన వారిని ఇసుమంతైనా ఆదరించగా అతి నిపుణతతో అల్లంత దూరంలోనే ఆపి ఉంచడం. అతిథిని అభ్యాగతిని దేవుడిగానే భావించమంది హైందవ ధర్మం. దేవుడిలాగా భావించే ఉదార హృదయం లేకపోయినా కనీసం సాటి మనిషిగానైనా భావించొచ్చుగా. స్రవంతిని ఆ రాత్రి నిద్రా దేవత బహిష్కరించింది. ఎప్పటికూ నిద్ర, ఆ నిద్రలో ఒక్కల. స్రవంతి తల్లి స్రవంతితో చెప్తూ ఉంది, ఇతరులు ఏం చేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో ఆ పని ఇంకొకరి విషయంలో మనం ఎప్పుడూ చేయకూడదు అని చెప్తూ తల్లి నవ్వుతూ మబ్బుల చాటుకు తప్పుకుంది. ఉలిక్కిపడి కళ్ళు విప్పింది స్రవంతి. తన తల్లి చూపిన బాట అది తాను అందిపుచ్చుకోగలిగింది. తను చూపిన బాటని కూతురు ఎంతో తేలిగ్గా వదిలేసింది. అందులో దోష నిర్ణయం తను చేయకూడదు. అది తనకి భగవంతుడు నిర్దేశించిన పదం కాదు. స్రవంతి ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. ఒక నిర్ధారణకి వచ్చింది. తను వెళ్తుంది, కానీ మమతాజాలంతో కాదు, కష్టంలో సాయపడే మనిషిగా మాత్రమే. నేను వస్తున్నాను అంటూ వాసంతికి ఫోన్ చేసి చెప్పింది స్రవంతి. ఆ కంఠంలో ఒక స్థితప్రజ్ఞత ధ్వనించింది. అది వేరెవరికీ తెలియాల్సిన అవసరం లేదు.